ఇదేంటి బంతి పువ్వులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ బంతి పువ్వులతోటే మనకు వెరికోసిస్ వెయిన్స్ అనేది తగ్గుతుంది. వెరికోసిస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది నేను ముందు ఏంటో చెప్తున్నాను. నేను చూపిస్తున్నాను కదా ఫోటో. కాలుకు నరాలు అనేటివి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఇలా ఉబ్బినట్టుగా ఉంటాయి నరాలు అనేటివి. ఆ ప్రాబ్లంని వెరికోసిస్ వెయిన్స్ అంటారు. పాదం దగ్గర నుండి గుండెకు చెడు రక్తం తీసుకెళ్లే నరం ఏదైతే ఉంటుందో అందులో మనకు బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వకుండా గడ్డ కడుతుంది. ఆ గడ్డ కట్టిన దగ్గర మనకు నరాలు అనేటివి ఇలా ఉబ్బిపోయి ఆకుపచ్చ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ వెరికోసిస్ వెయిన్స్ అనేది చాలా మందికి ఉంటుంది. కాకపోతే కొందరిలో కాలు లోపల ఉండి మనకు బయటికి అనేది కనిపించదు. ఈ వెరికోసిస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది నాకు కూడా ఉంది. నేను స్టార్టింగ్ స్టేజ్లోనే సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో జాయిన్ అయినప్పుడు నాకు వాళ్ళు ఆయుర్వేదంతో మనం ఈ వెయిన్స్ అనేది ఎలా ప్రాబ్లం తగ్గించుకోవాలనేది వాళ్ళు నాకు అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఎలా చేసుకోవాలనేది కూడా వాళ్ళు వివరంగా చెప్పారు. సంవత్సరం నుండి వాళ్ళు నాకు చెప్పిన విధంగానే నేను ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది ఇంట్లో చేసుకుంటున్నాను. మనకు తగ్గుతుంది, వెయిన్స్ అనేటివి కూడా క్లియర్ అవుతాయి. కాకపోతే స్లోగా అవుతాయి. మీరు 4 రోజులు చేసేసి నాకు ఇంకా తగ్గలేదు అంటే తగ్గదు. మీకు తగ్గేంత వరకు కూడా ఎన్ని రోజులైనా సరే కంప్లీట్గా డైలీ చేయాలి. యాపిల్ సైడర్ వెనిగర్ ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. పెప్పర్మెంట్ ఆయిల్, పుదీనా ఆయిల్ అంటారు. పుదీనా ఆకుల ఆయిల్ నేను చూపిస్తుంది. ఇందులో పువ్వులతో తయారు చేసిన ఆయిల్ కూడా ఉంటుంది. నేను యూజ్ చేస్తుంది ఆకులతో చేసింది బంతి పువ్వులు. మనకు సంవత్సరం అంతా బంతి పువ్వులు దొరకవు కాబట్టి నేను లాస్ట్ ఇయర్ బంతి పువ్వులు ఆరబెట్టి ఎండిన తర్వాత మిక్సీ బట్టి పౌడర్ చేసుకున్నాను. సంవత్సరం నుండి ఆ పౌడరే వాడుతున్నాను. అది లాస్ట్ ఇయర్ది. కాటన్ క్లాత్ తెచ్చినప్పుడు అయితే వైట్గా ఉండేది. నేను యూజ్ చేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అయింది. బంతి పువ్వులు దొరికే సీజన్లో అయితే మనకు బంతి పువ్వులు ఉన్న వాళ్ళు బంతి పువ్వులే మిక్సీ బట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. బంతి పువ్వులు లేనప్పుడు మాత్రమే ఈ పౌడర్ యూజ్ చేసుకోండి. మనకు వెయిన్స్ అనేటివి కొందరికి వచ్చి మోకాలు కింది భాగంలో ఉంటాయి, కొందరికి మోకాలు పై భాగంలో ఉంటాయి. మీకు వెయిన్స్ ఎంత పొడవు ఉన్నాయి, మీకు ఎంత క్రీమ్ అనేది సరిపోతుందో దాన్ని బట్టి పౌడర్ అనేది తీసుకోండి. అందులో ఒక 4 పుదీనా ఆయిల్ డ్రాప్స్ వేసుకోండి. నేను చేతికి రాసి చూపిస్తున్నాను కదా, అలా మీకు కాలుకు ఎక్కడైతే వెయిన్స్ ఉన్నాయో ఆ భాగంలో మీరు ఒక పూతలాగా దీన్ని ఈ క్రీమును మొత్తం మీకు వెయిన్స్ ఉన్న ప్లేస్లో రాయండి. 1 అవర్ అయితే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఎంబటే అయితే నీళ్లు పోసి కడగకూడదు, తోడవడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. 1 అవర్ ఖచ్చితంగా పెట్టాలి. నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా హైట్కి, అలా మీరు ఈ క్రీమ్ అనేది రాసిన తర్వాత మీరు కాళ్ళు అనేటివి గోడ వైపు ఉండేలా పెట్టి బెడ్ మీద తల నడుము ఆనించి కాలు గోడకి హైట్కి లేపి గోడకు పెట్టి 1 అవర్ ఉంచాలి. 1 అవర్ తర్వాతే కడుక్కోవాలి. ఇది డే టైంలో మీకు ఏ టైంలో 1 అవర్ టైం దొరుకుతుందో ఆ టైంలో చేయండి. ఇంకా నైట్ టైం పడుకునేటప్పుడు యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకొని ఇలా ఒక బౌల్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే మీకు యాపిల్ సైడ్ వెనిగర్ అనేది స్మెల్ వస్తుంది కొంచెం. కాటన్ క్లాత్ అని చెప్పాను కదా, ఆ క్లాత్ను ఇలా యాపిల్ సైడ్ వెనిగర్లో ముంచేసి దానిని మీకు వెయిన్స్ ఏ భాగంలో అయితే ఉన్నాయో ఆ వెయిన్స్ భాగంలో నేను చేతికి కట్టుకొని చూపిస్తాను. అలా మీరు దాన్ని కట్టేసుకోండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా, ఎందుకంటే మనం నైట్ టైంలో పడుకొని ఉంటాం కదా, అటు ఇటు కదిలినా కూడా ఆ పట్టీ అనేది ఊడిపోకుండా ఉండేలా చూసి కట్టుకోండి. ఈ పట్టీ అనేది మార్నింగ్ లేసే వరకు ఉంచుకోవచ్చు. కొంచెం దురదగా ఉంటుంది, అంటే స్టార్టింగ్లో ఏమనిపించదు కానీ కొన్ని రోజులకు దురదలాగా వస్తూ ఉంటుంది. మరీ దురద ఎక్కువ అనిపిస్తే మీకు క్లాత్ ఆరిపోయిన తర్వాత తీసేయండి. చూసారు కదా, సంజీవిని ఆశ్రమంలో ఇలాంటివి ఆయుర్వేదంకు సంబంధించినవి మనకు చాలా ప్రాబ్లమ్స్కు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఎవరైనా సంజీవినికి వెళ్ళాలి అనుకుంటే నా వీడియోలో స్టార్టింగ్లోనే నేను సంజీవినికి సంబంధించి ఫుల్ వీడియో పెట్టాను. అంటే అక్కడ మనకు రూమ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఫుల్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.